రాంబాబు గారిని ఏదో సంస్కారం ఉన్నవాడు అని చెప్పి నిజమే, అతను అంతా త్రిపులెక్స్ రాంబాబు అని చెప్పి అంటారు. త్రిపులెక్స్ రాంబాబు అని జగన్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ సంజన సుకన్య ఇచ్చారు. ఆ సర్టిఫికేట్ కూడా జగన్ ఎండార్స్మెంట్ ఇచ్చాడు అంటే రాంబాబు త్రిపులెక్స్ పెర్ఫార్మెన్స్ కూడా బాగా నచ్చి ఉంటుందేమో అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. పైగా రాంబాబు గారిని టైగర్ రాంబాబు, టైగర్ అని పొగిడి కాపు సమాజ వర్గాన్ని అవమానించారు. కాపు కుల ప్రతిష్టని మీరు నిలబెట్టుకుంటే ఒక్కటైనా రాంబాబు చేశాడా? పైగా రాంబాబు అనే వ్యక్తి కాపులు తీవ్రంగా అవమానించాడు. కాపులు తిరుగుబోతులు, తాగుబోతులు అంటూ తిట్టినవాడు ఈరోజు కాపు టైగర్ ఎలా అయ్యాడు అని చెప్పి ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే సికే నాయుడు గారు మన దేశ క్రికెట్ జట్లు మొదటి కెప్టెన్. అలాగే కోరమా వెంకటరెడ్డి నాయుడు గారు మద్రాస్ ప్రెసిడెన్సీలో ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే కోడి రామూర్తి నాయుడు గారు గొప్ప మల్లయోధుడు. తోట నర్సయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్ జెండా ఎగరేసిన స్వతంత్ర సమయోధుడు గన్నావతుల పెద్దాత గారు, దానశీలి. ఇలాంటి మహానుభావులు కాపు సమాజ వర్గంలో ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడాల్సింది కానీ సత్తెనపల్లిలో ఒక మైనర్ బాలుడు చనిపోతే వారికి వచ్చిన నష్టపరిహారం కూడా నీకు సగం లంచం కావాలని చెప్పి అడిగిన పెద్ద మనిషి ఈ రోజున కాపు నాయుడికి ఎలా అంటాము. దీనికంటే ఒక శానిటేషన్ చేసుకునే వర్కర్లు వాళ్ళ పిల్లోడు ఏదో డ్రైనేజ్లో పడి చనిపోతే గవర్నమెంట్ నుంచి వచ్చిన 5 లక్షలు 6 లక్షలు ఎక్స్రేషియా కూడా మీరు దాంట్లో సగం వాటా ఇవ్వాలి, ఇస్తేనే నేను సంతకం పెడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున మీ దృష్టిలో కాపు నాయకుడు అయ్యారు. మరి ఇది ఎంత విడ్డూరం. మనకి వీళ్ళకి టైగర్ అని పొగడాలా, సన్మానాలు చేయాలా అంటే ఎలా? ఖచ్చితంగా మీరు అనుకుంటున్న టైగర్కి చెప్పులతో సమాధానం చెప్తారు. ఎందుకంటే మీరు పొగిడి మీరు ఎలా అంటున్నారో అలాంటి వ్యక్తికి చెప్పులతో ప్రజలే సమాధానం చేస్తారని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటాం. అలాగే